హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో మనకి ఇంగ్లీష్ ఫాంట్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇదే వీడియో సేమ్ వీడియో తెలుగు ఫాంట్లో కూడా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత లింక్ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర అయితే వదిలేస్తాను. అక్కడ నుండి మీరు తెలుగు ఫాంట్ హూ ఇస్ హూ వీడియో అయితే చూడొచ్చు. ఓకే, మొట్టమొదటిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు అంటే కనుక శ్రీ ద్రౌపది ముర్ము గారు. ఈమె ఎన్నవ రాష్ట్రపతి అంటే కనుక 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈమె ఎప్పటి నుండి మనకి రాష్ట్రపతిగా అమల్లోకి వచ్చారు అంటే కనుక 25 జూలై 2022 నుండి అయితే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అయితే మనకి పదవిలోకి అయితే రావడం జరిగింది. అంతకుముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరు పనిచేశారు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అయితే పనిచేశారు. ఈయన మనకి 14th ప్రెసిడెంట్ మనకి. అలాగే ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే కనుక యశ్వంత్ సిన్హా గారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి ఎవరు అంటే ప్రస్తుతం జగదీప్ ధన్కర్ గారు. ఈయన 14th వైస్ ప్రెసిడెంట్ మనకి. ఈయన 11 ఆగస్టు 2022 నుండి మనకి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు పనిచేశారు అంటే కనుక ఎం వెంకయ్య నాయుడు గారు అయితే పనిచేశారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే కనుక మార్గరెట్ అలవా అయితే మనకి ఆపోజిట్ క్యాండిడేట్ గా అయితే నిలబడడం జరిగింది. అలాగే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు అంటే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రజెంట్ మనకి డివై చంద్రచూడ్ లేదా ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఉన్నారు. ఈయన 50th సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంతకుముందు 49th గా ఉదయ్ ఉమేష్ లలిత్ లేదా యుయు లలిత్ ఉన్నారు. 48th గా ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకటరమణ అయితే ఉండడం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిందే శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈయన 14th ప్రైమ్ మినిస్టర్. ఈయన ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటుగా లోక్సభ లీడర్ అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా ఉంటారో. అలాగే మనకి హూ ఇస్ హోకి సంబంధించిన అప్డేటెడ్ పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే కనుక హూ ఇస్ హో, ఇంటర్నేషనల్ హూ ఇస్ హో, సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ కి సంబంధించి పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే కనుక అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్ లోనో టెలిగ్రామ్ లోనో ఇస్తాను. అక్కడ నుండి మీరు బై చేయొచ్చు. ఆల్రెడీ మీరు గతంలో బై చేసి ఉంటే మళ్ళీ బై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్డేట్స్ అనే వాటిని నోట్ చేసుకోండి సరిపోతుంది. లోక్సభ ప్రెసెంట్ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి ఎం తమ్మిదొర అయితే 25 మే 2019 దాకా కొనసాగారు. అప్పటి నుండి కూడా ఈ పదవి అయితే వేకెంట్ గానే ఉంది, ఎవరు కూడా పదవిలో లేరు. లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారో. రాజ్యసభ చైర్మన్ మనకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అని అడిగితే జగదీప్ ధన్కర్ అవుతుంది. అలాగే ఈయనకు ఈ పదవి మనకి ఎలా వచ్చింది అంటే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం కానీ ఈయన్ని ఎన్నిక పెట్టి మనకి రాజ్యసభ చైర్మన్ గా అయితే ఈయన్ని ఎన్నుకోలేదు కదా. అంటే ఇండైరెక్ట్ గా ఒక పదవికి ఈయన ఎన్నుకోవడం వల్ల ఇండైరెక్ట్ గా ఇంకొక పదవి ఈయనకు వచ్చింది కదా. కాబట్టి ఇటువంటి వాటిని మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్ అని అయితే అంటారు. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అని అడిగినా, రాజ్యసభ చైర్మన్ ఎవరు అని అడిగినా మనకి జగదీప్ ధన్కర్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్ లో పర్సన్స్ పేరు కాకుండా పదవులు ఇస్తే కనుక వైస్ ప్రెసిడెంట్ మనం ఆన్సర్ గా ఎంచుకోవాలి. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. అలాగే లోక్సభ లీడర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి మెజారిటీ అపోజిషన్ కి లేకపోవడం వల్ల లాస్ట్ 2 టైమ్స్ గా కూడా ఈ పొజిషన్ వేకెంట్ గానే ఉంది. మినిమం 10% అపోజిషన్ కి అయితే ఉండాలి. రాజ్యసభ లీడర్ వచ్చేసరికి పీయూష్ గోయల్. రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి మల్లికార్జున ఖార్గే. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రాజీవ్ కుమార్. ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్, మెయిన్ పర్సన్ ఇతనే. 25th ఎలక్షన్ కమిషన్ మనకి రీసెంట్ గా మనకి అప్కమింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి భారతదేశానికి. ఆంధ్రాకి వేరుగా తెలంగాణకి వేరుగా వీళ్ళు సపరేట్ గా ఉంటారు, సెంట్రల్ వైడ్ కాబట్టి ఇవన్నీ కూడా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మనకి ఈయన. ఎలక్షన్ కమిషనర్స్ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా మనకి జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు ఇద్దరు కూడా కొత్త ఎలక్షన్ కమిషనర్ గా అయితే నియమితులయ్యారు.
చాలా మంది ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు అన్నప్పుడు రాజీవ్ కుమార్ ప్లేస్ లో అపాయింట్ అయ్యారని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ పర్సన్ ఇతనే. ఎలక్షన్ కమిషనర్స్ అనే వాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు, వర్క్ ని బట్టి అవైలబిలిటీని బట్టి. ఓకే, ప్రస్తుతం అయితే రీసెంట్ గా జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్ గా అయితే అపాయింట్ అయ్యారు. ఓకే, రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మెయిన్ పర్సన్, ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు సుఖబీర్ సింగ్ సంధు మరియు జ్ఞానేష్ కుమార్. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసరికి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి గతంలో 15th గా కేకే వేణుగోపాల్ పనిచేశారు. ప్రజెంట్ అయితే ఆర్ వెంకటరమణి 16వ అటార్నీ జనరల్ గా ఉన్నారు. సాలిసిటరీ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. భారతదేశం తరపున ఏదన్నా కేసెస్ వాదించాలన్నా, మనకి భారతదేశం తరపున ఏదన్నా మనకి న్యాయపరమైన సలహాలు కావాలన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక లాయర్ తరపులో ఉన్న పర్సన్ మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే అంటాము. లాయర్ కింద సబార్డినేట్ జూనియర్ లాయర్స్ ఎలా అయితే ఉంటారో మనకి అటార్నీ జనరల్ కింద పనిచేయడానికి ఉన్న పర్సనే సాలిసిటరీ జనరల్. నెక్స్ట్ 22nd లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి జస్టిస్ రీతురాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ వచ్చేసరికి జయవర్మ సింహ. అలాగే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్. ఓకే, నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ హన్సరాజ్ గంగారాంజీ అఖీర్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించి రీసెంట్ గానే అప్డేట్ అయ్యారు. కిషోర్ మక్మానా వచ్చేసరికి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ గా నియమితులయ్యారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ వచ్చేసరికి హర్ష చౌహాన్. యాక్చువల్గా ఈయన టర్మ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పదవిలో ఇంకా కొత్త పర్సన్ అయితే అపాయింట్ అవ్వాల్సి అయితే ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ వచ్చేసరికి ప్రియాంక కానుంగో. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఓకే సివిసి మెయిన్ పర్సన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. రీసెంట్ గా కొత్త విజిలెన్స్ కమిషనర్ గా ఏఎస్ రాజు అపాయింట్ అయ్యారు. అరవింద్ కుమార్ ఆల్రెడీ విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారు. సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే ప్రధాన మనకి విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. ఈయన మెయిన్ పర్సన్. విజిలెన్స్ కమిషనర్లు ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. ప్రస్తుతం ఏఎస్ రాజు మరియు అరవింద్ కుమార్ ఉన్నారు. ఏఎస్ రాజు రీసెంట్ గా విజిలెన్స్ కమిషనర్ గా అయితే అప్డేట్ అయ్యారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ గా హీరాలాల్ సమారియా ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా రవనీత్ కౌర్ ఉన్నారు. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వచ్చేసరికి రాజీవ్ లక్ష్మణ్ కరాడికార్. అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి సిఐఏ ప్రెసిడెంట్ గా ఆర్ దినేష్ ఉన్నారు. సిఐఏ ప్రెసిడెంట్ డిజిగ్నేట్ గా సంజీవ్ పురి. వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ మిమాని అయితే ఉన్నారు. ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ ప్రాసూన్ జోషి. సిఇఓ వచ్చేసరికి రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టిఐఐ అంటే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి ఆర్ మాధవన్. యాక్టర్ మాధవన్ ఉన్నారు కదా. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి. 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్కే సింగ్. రీసెంట్ గా 16th ఫైనాన్స్ కమిషన్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు కదా, సో చాలా ఇంపార్టెంట్. 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అరవింద్ పనగారియా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఎన్ఎస్సి ఎండిఎన్ సిఇఓ వచ్చేసరికి ఆశిష్ కుమార్ చౌహాన్. అలాగే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్. బిఎస్సి ఎండిఎన్ సిఇఓ వచ్చేసరికి సుందర్ రామన్ రామూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఆర్మీ హెడ్ జనరల్ మనోజ్ పాండే. నేవీ హెడ్ ఆర్ హరికుమార్. ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చేసరికి వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్ న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసరికి జనరల్ అనిల్ చౌహాన్. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ అంటే చైర్మన్ వైస్ చైర్మన్ లాగా వీళ్ళకి వైస్ చీఫ్స్ ఉంటారో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దినేష్ త్రిపాఠి. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అమర్ ప్రీత్ సింగ్. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి తపన్ కుమార్ దేకా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవి సింహా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్.
రీసెంట్ గా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎంఏ గణపతి ప్లేస్ లో మనకి సహస్ర సీమబలకి ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న దల్జీత్ సింగ్ చౌదరిని అయితే ఎడిషనల్ ఛార్జ్ అదనపు ఛార్జ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి సహస్ర సీమబలకి రెండింటికి కూడా ప్రస్తుతం దల్జీత్ సింగ్ చౌదరి గారు అయితే మనకి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నీనా సింగ్, అలాగే సహస్ర సీమబల్ చెప్పుకున్నాం కదా దల్జీత్ సింగ్ చౌదరి, ఈయనే మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ గా కూడా అదనపు బాధ్యత అయితే స్వీకరించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అతుల్ కర్వాల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సత్యనారాయణ ప్రధాన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్, నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్ర. ఓకే, కేంద్ర బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ కి ప్రెసెంట్ గవర్నర్ మాత్రం ఇంపార్టెంట్ పర్సన్ 25th గవర్నర్ ఆఫ్ ఇండియా శక్తికాంత్ దాస్. అలాగే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ ఏకే గోయల్, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా. అలాగే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ కేవి షాజీ. అలాగే ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అనీషా, వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ రాజేష్ నంబియార్. అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అజయ్ సింగ్. స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ చైర్మన్ అండ్ ఎండి శివ్ ఎస్ రామన్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి శరత్ కుమార్ హౌతా, సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కి సంబంధించి చైర్మన్ నితిన్ గుప్తా, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ కిషోర్, ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ బి హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటాం కదా, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ నిధి చిబ్బర్. నెక్స్ట్ పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దీని యొక్క హెడ్ వచ్చేసరికి దీపక్ మహంతి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మహంతి. యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ అమిత్ అగర్వాల్. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండేది, దీన్ని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నీతి ఆయోగ్ అయితే తీసుకొచ్చారో. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారని స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వివిఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ చూద్దాం. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వచ్చేసరికి ఎస్ సోమనాథ్. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అజిత్ కుమార్ మొహంతి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ వివేక్ బాసిన్. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉన్నికృష్ణన్ నాయర్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ వి కామత్. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ చూసినట్లయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి రోజర్ బిన్ని. ఇంటీరియం సిఇఓ వచ్చేసరికి హ్యామంగ్ అమెన్. నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సిఇఓ జియో ఫాల్రైట్స్. అలాగే ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి సౌరవ్ గంగోలీ. ఈయన ఐసీసీ చైర్మన్ కాదు, క్రికెట్ కమిటీకి మాత్రమే చైర్మన్. మెయిన్ చైర్మన్ మాత్రం ఇంపార్టెంట్ పర్సన్ గ్రేగ్ బార్క్లేనే. ఓకే, అలాగే మనకి బీసీసీఐకి సంబంధించి మెన్స్ సెలక్షన్ క్రికెట్ కమిటీకి సంబంధించి అయితే అజిత్ అగార్కర్ అయితే మనకి సెలక్షన్ కమిటీకి అయితే హెడ్ గా ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పిటి ఉషా, ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. నెక్స్ట్ ఇండియన్ హాకీ ఫెడరేషన్ దిలీప్ టిర్కీ, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తయ్యబ్ ఇక్రమ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేఘనా అహ్లావత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గోబా, డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మానే, ఫారెన్ సెక్రటరీ వినయ్ మోహన్ కాత్రా, హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, ఫైనాన్స్ సెక్రటరీ టివి సోమనాథన్, ఫైనాన్స్ సర్వీస్ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. మాక్సిమం నేను అన్ని కూడా అప్డేట్ చెక్ చేస్తాను, బట్ ఏదన్నా సరే హూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు కాబట్టి వీడియోలో మీకు ఏమన్నా అప్డేట్స్ కనబడితే
ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. లా సెక్రటరీ నితిన్ చంద్ర, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేఎన్ శాంత్ కుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ మనీష్ దేశాయ్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనంత నాగేశ్వరన్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజయ్ కుమార్ సోద్, ప్రైవేట్ సెక్రటరీ వచ్చేసరికి వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే లోక్పాల్ చైర్పర్సన్ వచ్చేసరికి నెక్స్ట్ లోక్పాల్ చైర్పర్సన్ కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. ప్రదీప్ కుమార్ మెహంతి ప్లేస్ లో అజయ్ మణికారావు కాన్విల్కర్. ఓకే, మనకి ఏఎం లేదా అజయ్ మణికారావు కాన్విల్కర్ అయితే మనకి లోక్పాల్ చైర్పర్సన్ గా అప్డేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి శ్రీ అరిందం బాగ్చి, అంతకుముందు రుచిరా కాంబోజ్ పనిచేసేవాళ్ళు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీజీ సీతారాం, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ సింగ్. ఓకే, ఇది మనకి అప్డేటెడ్ హూ ఇస్ హూ అనేది. ఇంకా ఏదైనా అప్డేట్స్ కనబడితే కామెంట్ చేయండి. నెక్స్ట్ తెలుగు పాయింట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ చైర్మన్ ఎవరు అన్నది ఆన్సర్ గుర్తుంటే కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లో మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక 1 మిలియన్ ఛానల్ 1 మిలియన్ మార్క్ అయితే ఛానల్ దగ్గరగా ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అక్కడ నుండి మీరు వాట్సాప్, టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.